మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా జోన్ లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఎస్ఎస్ఏలో మంచి జాబ్ చేస్తున్న హీరో ఆ జాబ్ వదిలేసి వర్క్ ఫ్రమ్ హోమ్స్ మూడ్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి అగ్రికల్చర్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఆ జర్నీలో తన డ్రీమ్ కి పర్సనల్ లైఫ్ కి మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేశాడనేది మూవీలో మెయిన్ స్టోరీ. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్ లో కాన్సెప్ట్ చూసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. యుఎస్ఏ జాబ్ వదిలేసి అగ్రికల్చర్ లోకి రావడం, టెక్నాలజీతో ఫార్మింగ్ చేయాలనే థాట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో స్టార్టింగ్ మూవీ మీద ఒక క్యూరియాసిటీ కూడా క్రియేట్ అవుతుంది. కానీ ఆ క్యూరియాసిటీని మూవీ కంప్లీట్ గా కంటిన్యూ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ అయ్యాక హీరో పర్సనల్ లైఫ్, హీరోయిన్ తో లో ట్రాక్, ఫ్యామిలీ సీన్స్ అండ్ కామెడీస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరో క్యారెక్టర్ ఏంటి, ఎందుకు జాబ్ వదిలేశాడు, తన గోల్స్ ఏంటి అనే విషయాలు ఉన్నప్పటికీ వాటిని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయకుండా సీన్స్ కొంచెం రొటీన్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. హీరోయిన్ తో రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యాక మూవీ నార్మల్ రొమాంటిక్ డ్రామా లాగే నడుస్తూ ఉంటుంది. హీరో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి హీరోయిన్ దాన్ని వేరేలా తీసుకోవడం, వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ అవడం, ఇవన్నీ చూస్తే కొత్తగా ఏమనిపించవు. కామెడీ కూడా కొన్ని ప్లేసెస్ లో ఓకే అనిపిస్తుంది, కానీ కొన్ని సీన్స్ లో మాత్రం అంతకే వర్కౌట్ అవ్వవు. ఎస్పెషల్లీ మూవీ మెయిన్ కాన్సెప్ట్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ మీద ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ లో పాయింట్ ని పక్కన పెట్టి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. దానివల్ల సినిమా అనేది కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చేసరికి హీరో తన డ్రీమ్ ని సీరియస్ గా తీసుకొని టెక్నాలజీ యూజ్ చేసి అగ్రికల్చర్ తో తన అబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడతో సెకండ్ హాఫ్ అయినా మెయిన్ కాన్సెప్ట్ మీద ప్రాపర్ గా ఉంటుందేమో ఒక హోప్ అనేది వస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. హీరో అగ్రికల్చర్ ని టెక్నాలజీతో కంబైన్ చేసి ఫార్మింగ్ స్టార్ట్ చేయడం, సెన్సార్ అండ్ మోడర్న్ మెథడ్స్ ని యూజ్ చేయడం లాంటి సీన్స్ బాగుంటాయి. ఫార్మింగ్ లొకేషన్స్ కూడా మూవీకి ఫ్రెష్ ఫీల్ అనేది ఇస్తుంది. యాక్చువల్లీ మూవీ మొత్తం కాన్సెప్ట్ ని ప్రాపర్ గా యూజ్ చేసిన పోర్షన్ ఇదే అని చెప్పొచ్చు. హీరో తన ఐడియా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడం, అగ్రికల్చర్ లో టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ ఈ ట్రాక్ కూడా ఎక్కువసేపు ఏం కంటిన్యూ అవ్వదు. మళ్ళీ స్టోరీ హీరో పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ వైపు వెళ్ళిపోతుంది. వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల వైఫ్ కి టైం ఇవ్వకపోవడం, రిలేషన్షిప్స్ లో డిస్టెన్స్ పెరగడం, మిస్అండర్స్టాండింగ్స్ రావడం, ఈ కాన్ఫిడెన్స్ స్టోరీకి ఇంపార్టెంటే కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎమోషనల్ సీన్స్ అనేవి మనకి అంతగా స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వవు. హీరో అండ్ తన వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ ఉందని మనకు అర్థమవుతుంది, కానీ ప్రాబ్లమ్ తో మనం ఎమోషనల్ ట్రావెల్ అయ్యే రేంజ్ లో సీన్స్ ఉండవు. అందుకే సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని పోర్షన్స్ లో మూవీ అనేది కొంచెం స్లోగా అనిపిస్తూ ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, సేమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం బెటర్ గా ఉన్న మూవీ కంప్లీట్ గా ఎంగేజింగ్ గా మార్చడానికి అయితే సరిపోదు. క్లైమాక్స్ లో హీరో తన కెరియర్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయాలనే పాయింట్ ని మూవీ కంక్లూడ్ చేస్తుంది. టెక్నాలజీతో అగ్రికల్చర్ ని ఇంప్రూవ్ చేయడం అనే థాట్ బాగున్నా, పర్సనల్ రిలేషన్షిప్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయకూడదు అనే పాయింట్ కూడా సింపుల్ గా చెప్పారు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ ఎమోషన్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయకపోవడం వల్ల ఇంపాక్ట్ అనేది అంతగా ఉండదు. ఇంకా ఆ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, త్రిగన్ తన రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎఫర్ట్ కనిపిస్తుంది. కానీ క్యారెక్టర్ రైటింగ్ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల తన పర్ఫార్మెన్స్ కి కంప్లీట్ స్కోప్ అనేది రాలేదు. పైల్ రాధాకృష్ణ కూడా హీరోయిన్ రోల్లో బాగా చేసింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. శివాజీ రాజ్ గారు ఉన్న సీన్స్ అనేవి చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఓవరాల్ గా ఓకే అనిపిస్తుంది. కామెడీ డిపార్ట్మెంట్ లో యాక్టర్స్ ఎఫర్ట్ ఉన్నప్పటికీ రైటింగ్ సపోర్ట్ లేకపోవడం వల్ల కామెడీ మొత్తంగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బీజిఎం ఎవరేజ్ గా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా జస్ట్ ఓకేగా ఉంటాయి అంతే. ఇంకా డైరెక్టర్ టేకింగ్ విషయానికి వస్తే, డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ని అగ్రికల్చర్ తో కనెక్ట్ చేయడం, టెక్నాలజీని ఫార్మింగ్ లో యూజ్ చేయడం అనేది ఐడియా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఆ ఐడియాని స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయాల్సింది. మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగున్న స్క్రీన్ ప్లే ఎక్కువగా లవ్, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ మధ్య ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల మూవీ యాక్చువల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం అన్నెసెసరీ సీన్స్ రెడ్యూస్ చేసి అండ్ టెక్నాలజీ యాంగిల్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే మూవీ ఇంకా బెటర్ గా ఉండేది. కానీ అలాగే ఏం చేయలేదు. సరే, ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఎవరేజ్ గా అనిపించింది. కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ మస్ట్ వాచ్ అని మాత్రం చెప్పను. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కిందున్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.